విషయంపై విశ్లేషణ మరింత విశ్లేషణ అందించేందుకు అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటి ఇది పొలిటికల్? ఇటు టీడీపీ వాళ్ళు మా హయాంలో ఇది కాలేదు, వాళ్ళు ఎందుకు చేయలేదు అంటున్నారు. వీళ్ళేమో వాళ్ళు చేసలేదు కాబట్టే మేము 3 రాజధానులు చెప్పాం కదా, మేము ఎంతో సంక్షేమం అమలు చేశామని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే 2014లో రాజధాని మొదలైన తర్వాత నిర్మాణ పనులు మొదలైతే 2014లో అవ్వలేదు, 2019లో అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం అంటే ఎప్పటికి అవుతుంది అంటారు ఇదంతా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారు. అమరావతికి సంబంధించి నిర్మాణ పనుల్ని పునః ప్రారంభిస్తారు. మళ్ళీ శంకుస్థాపన అయితే ఉండకపోవచ్చు, కానీ కొన్ని నిర్మాణ పనుల్ని ఆయన పునః ప్రారంభించేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే అమరావతి రాజధానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం కానీ మిగతా అంశాల్లో కానీ దానికి 1 లక్ష కోట్లు కావాలి అని డబ్బులు ఎక్కడ వచ్చేస్తాం తేలేదు. ఇక్కడ ఒక చోట నిర్మాణం వద్దు, 3 రాజధానులు కావాలి అని చెప్పారు. సరే, 3 రాజధానులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఏ విధమైనటువంటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయినటువంటి పరిస్థితి 5 ఏళ్లలో చూసాం. అయితే ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించి ఈ నిధుల కొరతకు సంబంధించినటువంటి అమరావతి పరిపాలనా భవనాల నిర్మాణం జరగాలి అని అంటే 48,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది అనేటువంటిది 2015 తర్వాత అమరావతి రాజధాని అంటే గుంటూరు విజయవాడ మధ్యలో నిర్మించాలి అని భూములు తీసుకున్న తర్వాత డిపిఆర్ తయారు చేసినటువంటి డిపిఆర్ ప్రకారంగా 48,000 కోట్ల రూపాయలు కావాలి. అయితే 2015 నుంచి 18 వరకు అంటే బీజేపీతో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేంత వరకు జరిగినటువంటి అమరావతి పనులు సుమారుగా 9,500 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయల పనులు జరిగినటువంటి. ఇప్పుడు అలాంటి నిర్మాణం జరిగినటువంటి అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు, సెక్రటరేట్ అక్కడే ఇప్పటి వరకు పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ భవనాలు తాత్కాలికమైనవి కాదు. అది రాజధాని అనేటువంటిది మిగతా ఇంకా పటిష్టమైనటువంటి భవనాలు నిర్మించిన తర్వాత ఆ భవనాలను వేరే దానికి ఉపయోగించేదానికి అవకాశం ఉంది. భవనాలు ఎక్కడ కూడా తాత్కాలికమైన భవనాలు లేవు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలన మొత్తం అమరావతిలోనే కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అక్కడే అసెంబ్లీ జరిగింది, అక్కడే సెక్రటరేట్కి వెళ్ళాడు, అక్కడే సీఎం ఆఫీస్ ఉంది, అక్కడే హైకోర్టు కూడా కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా అక్కడే కొనసాగుతుంది. అంటే 48,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించిన దాంట్లో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక 10,000 కోట్ల రూపాయలు పనులు జరిగాయి. ఇంకా 8,000 కోట్ల రూపాయల 38,000 కోట్ల రూపాయలు. అయితే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ విధమైనటువంటి అంటే పెరిగినటువంటి సిమెంటు, ఇనుము ఈ ధరలు పెరిగినటువంటి ఈ నేపథ్యంలో సుమారుగా ఇంకొక 10,000 కోట్ల రూపాయలు పెరిగేదానికి అవకాశం ఉండొచ్చు మొత్తము పనులకు సంబంధించి అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది, ఒక అంచనా వేశారు. అంటే ఇప్పటికీ కూడా మళ్ళీ 48,000 కోట్ల రూపాయలు కావాలి. దీంట్లో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని కానివ్వండి, పోలవరానికి కానీ ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామారావు గారు చెప్పినట్టుగా మనకు కావాల్సినటువంటి నిధులు ఇవ్వనటువంటి మాట వాస్తవం. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 21 మంది ఎంపీల మీద ఆధారపడి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నారు. కాబట్టి అనివార్యంగా ఆంధ్రప్రదేశ్కు వాళ్ళ సహకారం అందించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అందుకే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయల అమరావతికి శాంక్షన్ చేయించడం జరిగింది. దాంట్లో 4వ వంతుగా 3,705 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ కూడా రిలీజ్ కూడా అయినటువంటి పరిస్థితి. 4 దశల్లో వాటిని రిలీజ్ చేస్తాం. ఈ 15,000 కోట్ల రూపాయలు కాకుండా హడ్కో నుంచి ఇంకొక 11,000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి రుణం వచ్చేటువంటి విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించేటువంటి పరిస్థితి. ఇది కాకుండా ఇతర బ్యాంకుల నుంచి ఇంకొక 5,000 కోట్ల రూపాయలు రుణానికి సంబంధించిన అంటే సుమారుగా 31,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి పనులకు సంబంధించినటువంటి నిధులు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి 36 పనుల్ని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం సిఆర్డిఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం కూడా సమావేశం. దానికి సంబంధించి మొత్తం కూడా ఈ మొత్తం 36 పనులకు సంబంధించి
కాంట్రాక్ట్లో సంబంధించినటువంటి టెండర్లు ఇచ్చేటువంటి ప్రక్రియను కానీ ఇవన్నింటినీ కూడా ప్రధానమంత్రి వచ్చి వెంటనే పనులు ప్రారంభమయ్యేటువంటి విధంగా పక్కా ప్రణాళికని రూపొందించుకుంటున్నారు. అయితే ప్రధానమంత్రి గతంలో 2015 అక్టోబర్ 15వ తేదీ అనుకుంటా ఆయన వచ్చి ఉద్దండరాయపాలెంలో ఆ రోజున శంకుస్థాపన చేశారు. ఆ రోజున మట్టి నీళ్లు తీసుకొచ్చారు, ఏమి ఇవ్వలేదు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. చాలా తీవ్రమైనటువంటి విమర్శను కూడా బీజేపీ ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రుణాల రూపాయన కానీ ఏదైనా కానీ 31,000 కోట్ల రూపాయలు ప్రజెంట్ వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి పూర్తి సహకారం మనకి ఇంకా కావలసినటువంటి అవసరం ఉంది. దాంట్లో ప్రధానమైనటువంటి ఏంటి అంటే రాజధాని ప్రాంతంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిఆర్డిఏ భూముల కేటాయింపు జరిపింది. ఆ భూముల కేటాయింపు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి భూముల ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నింటి భూములకి సంబంధించి వాటిని కొనసాగించేటువంటి విధంగా మొన్న కేబినెట్ లో తీర్మానం కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ విధమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ వెంటనే ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభించి ప్రారంభిస్తే ఏమవుతుంది, కొన్ని సంస్థలు వస్తాయి ఇక్కడికి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలయ్యేటువంటి పరిస్థితి. దాని ద్వారా అమరావతి డెవలప్మెంట్ కి అవకాశాలు ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సపోజ్ ఆ నిర్మాణాలను పూర్తి చేసి అక్కడ ఉద్యోగులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ లో ఇది కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా ఉండేదానికి అవకాశం ఉంది. అయితే ఈ 31,000 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి కాబట్టి, నిధులకు సంబంధించినటువంటి ఇబ్బంది లేదు కాబట్టి టార్గెట్ కూడా నిర్ణయించుకున్నది ఈ ప్రభుత్వం. ఎప్పుడు 3 ఏళ్ల లోపు పరిపాలనా భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులను మొత్తాన్ని కూడా పూర్తి చేయాలి అనేటువంటిది ఒక టార్గెట్ గా నిర్ణయించుకొని ఉంది. ఇప్పటికే ఆల్రెడీ జంగిల్ క్లియరెన్స్ సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి అంతా క్లియర్ చేసేసి ఎక్కడ ఏ తరహా నిర్మాణాలు జరగాలి, మొత్తము క్యాపిటల్ కి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి 5 టవర్స్ కి సంబంధించినటువంటి నిర్మాణం ఏంటి,